ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. అవునండి. ఓన్లీ 3 రీజన్స్ వల్ల నా ఛానల్ గ్రోత్ అయితే తగ్గిపోయింది. ఆ 3 రీజన్స్ ఏంటియో నేనైతే చెప్తాను. 3 రీజన్స్ కాదు, 3 తప్పులు. అది నేను తెలియకనే చేశాను. దానివల్ల గ్రోత్ అయితే తగ్గిపోయింది. ఆ 3 మిస్టేక్స్ అయితే ఇంకా కొత్తగా ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే చేయొద్దనేసి చిన్న ఆశతోనే నేనైతే ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఆ 3 తప్పులు ఏంటంటే, ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ వీడియో బ్లాగ్స్. 3 తప్పులు చేశా అని చెప్పాను కదండి. ఫస్ట్‌దేమో నేను లాస్ట్ వీడియో ఎండ్‌లో చెప్తాను. సెకండ్‌ది అది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ షేర్ చేస్తున్నాను. అదేంటంటే వీడియోలని రీఅప్లోడ్ చేయడం ఏంటంటే, మనం ఒక టైంకి అప్లోడ్ చేసామనుకో, ఆ వీడియోకి వ్యూస్ రాలేదు. వ్యూస్ రాకపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో టైం చూసుకొని అప్లోడ్ చేస్తాం కదా. సో అలానే నేను తెలియక ఆ మిస్టేక్ చేశాను. ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే దానికి వ్యూస్ రాలేదు. వ్యూస్ రాకపోయేసరికి నేనేం చేశానంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే టైంకి రీఅప్లోడ్ చేసేసరికి దానికి కూడా అంత వ్యూస్ ఏం రాలేదు. కొంచెం పెరుగుతూ వచ్చాయి. సో అట్లా రీఅప్లోడ్ కూడా చేయకూడదంట. అలా చేస్తే ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనేసి నేను తర్వాత తెలుసుకున్నాను. ముందే అవన్నీ తెలిసి అసలు చేయకపోయేదాన్ని, కానీ నేను తర్వాత తెలుసుకున్నాను. అలా చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనేసి. ఇంకా థర్డ్ మిస్టేక్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని డిలీట్ చేయడం. అన్నీ పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశానండి. ఇవన్నీ యూట్యూబ్లో చేయకూడదంట, వాళ్ళకి తెలియదు కదా. థర్డ్ మిస్టేక్ వచ్చేసి, నేను యాక్చువల్లీ ఒకసారి పబ్లిక్ అయిన వీడియోని అయితే డిలీట్ చేయకూడదంట. నేనేం చేశానంటే కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాను. కొన్ని అంటే ఒక 3 డిలీట్ చేశాను. అట్లా డిలీట్ చేయకూడదంట. పబ్లిక్ అయిన వీడియోని డిలీట్ చేస్తే ఛానల్‌కి ప్రాబ్లమ్ వస్తుందంట. ఈ విషయం కూడా నాకు తెలీదు. ఏంటంటే వీడియోస్ తీసినామా, యూట్యూబ్లో పెట్టినామా, వ్యూస్ వచ్చినాయా, ఇది తప్పితే మన ఛానల్‌కి గ్రోత్ రావాలంటే వీడియోస్ మంచివి పెట్టాలి. ఇవి తెలుసు కానీ అంటే వ్యూస్ రాకుంటే డిలీట్ చేస్తే ఇట్లా ఛానల్‌కి ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. ఏదో ఇంకా వీడియోస్ చేస్తున్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా, ఇది మాత్రమే తెలుసు. కానీ తర్వాత నా దురదృష్టం అనుకుంటా. అంటే నేను ఎప్పుడైతే వీడియోస్ డిలీట్ చేశానో ఆ తర్వాతనే నాకు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ డిలీట్ చేస్తున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే అనే థంబ్‌నెయిల్స్ ఉన్న వీడియోస్ అన్నీ నాకు కనిపించేవి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇంకా అప్పుడు అన్నీ తెలిసాయండి. ఏంటంటే ఒకసారి డిలీట్ చేసిన వీడియోనైతే ఒకసారి అప్లోడ్ చేసిన వీడియోనైతే డిలీట్ చేయకూడదంట. సో నేను సెకండ్ తప్పు ఏం చేసినాను, రీఅప్లోడ్ చేయకూడదు. కానీ నేను ఆ తప్పు చేసిన. థర్డ్‌ది ఏంటిది, డిలీట్ చేయకూడదు. అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయకూడదు. ఆ మిస్టేక్ కూడా నేను చేసినాను. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పు ఏంటిదంటే, మనము ఏ కంటెంట్‌తో మనం వీడియో తీయాలనుకుంటున్నామో యూట్యూబ్లో ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ అయితే అసలు పెట్టకండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను చాలా వీడియోస్ చూశాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ అస్సలు పెట్టకండి. దానివల్ల కూడా గ్రోత్ అనేది తగ్గిపోతుందంట. నేను స్టార్టింగ్ కొన్ని ఫొటోస్కి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టా అని చెప్పాను కదా. అవి ఒక 3-4 వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఏంటి అంటే కామెడీ షార్ట్స్ కంటిన్యూగా పెట్టాను. మధ్యలో శివరాత్రి వీడియోస్ పెట్టానని చెప్పాను కదా, అవి 2 పెట్టాను. తర్వాత 2 వ్లాగ్స్, ఈవినింగ్ వ్లాగ్ అనేసి, మార్నింగ్ వ్లాగ్స్ అనేసి పెట్టాను. తర్వాత ఇంకా వాటికి గ్రోత్ ఎక్కువ లేదు అనేసి, అదే వ్యూస్ ఎక్కువ రావట్లేదు అనేసి నేనేం చేశానంటే కామెడీ షార్ట్స్ మీదనే పడ్డాను. కామెడీ షార్ట్స్ మీద చేస్తూ ఉన్నాను. మంచిగానే వచ్చినాయి. వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. అంటే 1.2K నేను స్టార్టింగ్ ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో 1.8, 1.6, 1.9, 2. ఇప్పుడు నా ఫస్ట్ పెట్టిన వీడియోకి అయితే 2.4K వ్యూస్ వచ్చినాయి. బాగా వచ్చినాయి. కానీ నేను చేసిన చిన్న కాదు, పెద్ద ఆ మిస్టేక్స్ వల్ల నాకైతే ఇప్పుడు వ్యూస్ అంతగా రావట్లేదండి. 1K వస్తున్నాయి, తర్వాత ఆగిపోతున్నాయి. అంతగా అయితే రావట్లేదు. మీరు మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే అన్ని విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేయండి. నాలాగా సగం తెలిసి సగం తెలియక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇంకా ఛానల్ అయితే గ్రోత్ ఉండదండి. నాకు ఇప్పుడు నేను ఆ బాధను భరిస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదండి. నేను పడిన బాధ వాళ్ళు పడకూడదన్న చిన్న హోప్తోనైతే ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా ఏంటంటే
మిక్స్డ్ కంటెంట్ చెప్పాను కదా. థర్డ్ రీజన్ ఏంటిదంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల కూడా మన వీడియోస్ చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుందంట. అది కూడా నేను యూట్యూబ్లోనే చూసాను. మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదంట, పెడితే వ్లాగ్స్ అన్న పెట్టాలంట కంటిన్యూగా. పెడితే లేదంటే కామెడీ షార్ట్స్ ఉంటాయి చూసారా, అవి అయినా పెట్టొచ్చంట, లేకుంటే రీల్స్ అయినా పెట్టొచ్చంట. పెడితే ఇవే పెట్టాలంట. లేదంటే మిక్స్డ్ ఇట్లా పెట్టకూడదంట. కొన్ని రోజులు వ్లాగ్స్, కొన్ని రోజులు కామెడీ షార్ట్స్, రీల్స్, డిజైన్స్, ముగ్గులు వేసేవి, అవి ఇవి మిక్స్డ్గా పెడితే వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుందంట చూసే వ్యూవర్స్కి. సో అందుకే మనం ఏం చేయాలనుకుంటాం ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అయ్యి అవే అప్లోడ్ చేయండి. మీకు అంతగా కావాలంటే లాంగ్ వీడియోస్ పెట్టుకోండి వ్లాగ్స్, ఇంకా షార్ట్ వీడియోస్, కామెడీ షార్ట్స్ పెట్టుకుంటే బెటర్. కానీ అంతగా వ్యూస్ ఏంటంటే కామెడీ షార్ట్స్ తీయాలనుకుంటే ఓకే, మన దాంట్లో కామెడీ బాడీ ఎక్స్ప్రెషన్స్ కావాలి, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వగలుగుతాము అని అనుకుంటేనే కామెడీ రీల్స్ ఉంటాయి చూసారా, వాటి దగ్గరికి వెళ్ళండి. లేదంటే కష్టపడండి. అంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏంటంటే కొన్ని వచ్చినాయి, వ్యూస్ వస్తున్నాయి, కానీ చాలామంది చూడట్లేదు. అందరూ స్వైప్ చేసుకుంటూనే వెళ్తున్నారు. స్వైప్లో నాకు ఒక వ్యూస్ వస్తుంది అంతే తప్పితే వాళ్ళు అక్కడే ఉండిపోయి నా వీడియోస్ పూర్తిగా అయితే చూడట్లేదు. అట్లా పూర్తిగా చూడకపోవడం వల్ల కూడా మన యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే అది కొంతమందికే పంపించి తర్వాత ఆపేస్తుంది. నాది అదే ప్రాబ్లం. ఒక 1 hour 2 hours 2.5 hours కంటిన్యూగా వ్యూస్ వస్తున్నాయి మంచిగా, 1.9 1.8 అట్లా అబ్బా వస్తున్నాయి కదా వ్యూస్ అని అనుకున్నాను. తర్వాత 2 hours తర్వాత అసలు వ్యూస్ ఒక్కటి కూడా పెరగలేదు. అట్లా నా కామెడీ షార్ట్స్కి అయితే వ్యూస్ అయితే ఎక్కువ పెరగలేదు. మీరు కామెడీ షార్ట్స్ తీయాలి అనుకుంటే మేము కామెడీ చేయగలుగుతాము, మా కళ్ళతోని, మా చేతులతోని, మా బాడీతోని మేము ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే కామెడీ రీల్స్కి అయితే చెయ్యండి. లేదు అనుకుంటే ఇంకా నాకు తెలిసి బ్లాగ్స్ తీసుకుంటే బెటర్ అండి. వ్యూస్ కొంచెం తక్కువ వస్తాయి, కానీ ఇంకా వాళ్ళు ఒకసారి మన వీడియోస్ చూసారంటే ఇంకా ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు నెక్స్ట్ డే ఏం చేస్తారు, వీళ్ళ నెక్స్ట్ వర్క్ ఏంటిది అనేసి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదండి, పక్క వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది అనేసి. సో చాలామంది చూసే అవకాశం ఉంది బ్లాగ్స్ తీస్తే మాత్రం. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్లాగ్సే తీస్తున్నాను 4-5 days నుండి. వ్యూస్ ఎక్కువ రావట్లేదు, కానీ ఇంకా అదే కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్స్ తీయడం వల్ల నాకు వ్యూస్ వస్తున్నాయి, కానీ 1 hour 2 hours వచ్చి 1 hour 2 hours వ్యూస్ వచ్చి అయితే ఆగిపోతున్నాయి. తర్వాత అసలు కంటిన్యూ అవ్వట్లేదు. మళ్ళీ నేను నెక్స్ట్ డే ఇంకో వీడియో పెట్టిన తర్వాత ఆ పెట్టిన వీడియోకి వ్యూస్ వస్తున్నాయి తప్ప పాత వీడియోస్కి అయితే రావట్లేదు వ్యూస్. సో నేను ఏంటంటే ఇంకా కామెడీ రీల్స్ నాకు సెట్ అవ్వవు అనేసి నేను అనుకున్నాను. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి అయితే నా ఛానల్ని చెక్ చేయండి, QTV వ్లాగ్స్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. కామెడీ షార్ట్స్కి వ్యూస్ వచ్చాయి, కానీ స్టే టు వాచ్ అనేది 26-30 ఈ మధ్యలోనే ఉన్నారు. 100%కి నాది 20-29 మెంబర్స్ అట్లా ఆ పర్సంటేజ్ వాళ్ళే మాత్రమే చూస్తున్నారంట. సో అందుకనేసి ఇంకా వాళ్ళకి నా దాంట్లో కామెడీ నచ్చలేదేమో, నాకు ఎక్స్ప్రెస్ చేయస్తలేదేమో, అందుకనేసి నేనైతే ఇక వ్లాగ్స్ అయితే 3-4 days నుండి పెడుతున్నాను. మీకు అందులో డౌట్ ఉంటే నా ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఇదే అండి, మీరు ఛానల్ పెట్టాలి అనుకుంటే ఫిక్స్ అవ్వండి. ఏం పెట్టాలి అనుకుంటున్నారు, ఏం చేయాలి అనుకుంటున్నారు. వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నారా, వ్లాగ్స్ పెట్టేయండి. రీల్సే చేద్దాం అనుకుంటున్నారా, మీకు ఎక్స్ప్రెస్ చేయడం వస్తుంది, నేను జోక్ చేయగలుగుతాను అని మీరు అనుకుంటే రీల్స్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 2-3 ఛానల్స్ చూసానండి. తను ఒక 190-180 వీడియోసే పెట్టారు, కానీ తనకి 36.7K సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేనైతే షాక్ అయిపోయాను. ఇప్పుడు 110 వీడియోస్ ఉన్నాయి, 106-107 సబ్స్క్రైబర్స్ అంతే ఉంటుంది. కామెడీ చేయడానికి కూడా కొంచెం ఉండాలి కదండి, అందుకనేసి నేను కొంచెం డ్రాప్ అయిపోయా కామెడీ షార్ట్స్ చేయడానికి. ఓకే, మీరు చేయగలుగుతా అనుకుంటే చేసేసుకోండి, అది చాలా బెటర్. నేను చెప్పేది ఏంటంటే వ్లాగ్స్ బెటర్ అని నేను అంటాను. ఫ్యూచర్లో కూడా ఇంకా ఉండాలి అని అంటే వ్లాగ్స్ బెటర్. చాలామందికి క్యూరియాసిటీ, చెప్పాను కదా, క్యూరియాసిటీ ఉంటుంది, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది చూడాలి అనేసి. సో నేను అలానే కొన్ని వీడియోస్కి కనెక్ట్ అయ్యాను, కొన్ని ఛానల్స్కి. సో వాళ్ళు రేపు ఎటు పోతారో ఏం చేస్తారో అనేసి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, అట్లా చూసేదాన్ని. సో మన వీడియోస్ కూడా చూసే వాళ్ళు ఉంటారేమో, చెప్పలేం కదా. సో అందుకనేసి వీడియోస్ అవి పెట్టుకుంటే బెటర్ ఏమో అనేసి నేను చూసారు కదా ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో తెలియక చేసిన ఇన్ని తప్పులు ఉన్నాయి. ఆ యూట్యూబర్ ఆల్గరిథంలో ఆ ఛానల్ మీద ఎట్లా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే చెయ్యని తప్పులన్నీ చేసేసా. ఏదైతే చెయ్యొద్దో అన్ని తప్పులు చేసేసా. నా చేతులతో నేను తెలియక చేసుకున్నాను. తెలిస్తే ఎవరన్నా చేస్తారా ఫ్రెండ్స్, తెలియక చేసుకున్నాను. నాకులాగా మీరు ఎవ్వరూ చేయకండి.
ఫస్ట్ది మిక్స్డ్ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టకండి. మిక్స్డ్ కంటెంట్ అస్సలు పెట్టకండి. ఏదో ఒకటి మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఏదో ఒకటి వ్లాగ్స్ పెడతారా, వ్లాగ్స్ పెట్టేసేయండి అంతే. ఇంకా కామెడీ రీల్స్ పెడతారా, కామెడీ రీల్స్ పెట్టేసేయండి. ఇంకా అంతే అండి. ఇంకా మిక్స్డ్ పెడితే కొంచెం కష్టం చూసే వాళ్ళకి కూడా, అండ్ మనకు కూడా ఒకరోజు ఇది పెట్టి ఒకరోజు అది పెట్టడం కంటే ఇంక ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇదే పెడతా అని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేయండి. రెండోది వ్యూస్ రాలేదనేసి అప్లోడ్ మాత్రం చేయకండి. అవే వస్తాయండి. వస్తే లేకుంటే లేదు. మనము అంతే అండి, వస్తాయిలే. అవైతే మెల్లగా వస్తాయి. అప్లోడ్ మాత్రం చేయకండి. అవి 3 వచ్చినా, 4 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా ఆ వీడియోను మాత్రం డిలీట్ చేయకండి. అట్లనే ఉంచండి. ఇంకో 2-3 అవర్స్కి ఇంకో వీడియో అప్లోడ్ చేయండి. మనం ఫస్ట్ చేసిన దానికి వ్యూస్ రాలేదనుకో, ఇంకా 3 అవర్స్ తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేసుకోవాలి. లక్కీగా దానికి వస్తూ ఉంటాయి కదా. సో డిలీట్ అయితే చేయకండి. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే ఛానల్ గ్రోత్ అయితే తగ్గిపోతుంది. నేను ఫస్ట్ కొన్ని కామెడీ షార్ట్స్ పెట్టా అని చెప్పాను కదా, దానికి మంచి వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా, 1.6, 1.9 అట్లా వచ్చాయి. నేను ఎప్పుడైతే అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేశానో అప్పటి నుండి నాకు తెలిసిందండి వ్యూస్ సరిగ్గా రావట్లేదు. 1K, 1.1, 1.2 ఇంతే. నాకైతే ఇప్పటివరకు 1.5 పైన అయితే రాలేదు. నేను డిలీట్ చేసినప్పటి నుండి అయితే చెప్తున్నాను. ముందు వచ్చాయి కానీ తర్వాత అయితే రాలేదు. ఇంకోటి, వీడియోస్ డిలీట్ చేయకండి. అవి వ్యూస్ వచ్చినా రాకున్నా, అవి యూజ్ లేదు అని అనుకున్నా కూడా మీరు అసలు డిలీట్ చేయకండి. పెట్టేశారు, పెట్టేటప్పుడే ఆలోచించండి. అలా తప్పు చేయకండి. పెట్టేటప్పుడే ఆలోచించండి, ఇది పెట్టాలా వద్దా, ఇలా కంటెంట్ ఉందా లేదా, ఇలా కంటెంట్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది కదండి. సో పెట్టేటప్పుడే ఆలోచించి ఇది యూజ్ ఉంది అని అంటే పెట్టేసేయండి, అప్లోడ్ చేయండి. ఇది యూజ్ లేదు అంటే అది పెట్టకండి. అది వ్యూస్ రాదు, వేస్ట్. ఇంకా ఆ వ్యూస్ రాకపోతే మనకి డిలీట్ చేయాలన్న థాట్ వస్తుంది, బాధ అనిపిస్తుంది వ్యూస్ రాలేదే అనేసి. సో ఆ బాధ పడడం కంటే పెట్టకుండా ఉండడం బెటర్. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి. ఇంకా ఇదే అండి, నాకు చాలా భయం అవుతుంది. నా ఛానల్కి మానిటైజేషన్ టైంలో ప్రాబ్లం అవుతుందేమో, ఇన్ని మిస్టేక్స్ చేశాను కదా అనేసి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. వాళ్ళు ఇస్తే నీవు ఈ 1 ఇయర్ అయితే నేను పెట్టేస్తాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను డైలీ వ్లాగ్స్ అయితే పెడదాం అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్దాం అనేసి. ఇప్పుడు చిన్న పాప కదండి, తనకి 2 ఇయర్సే. సో చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు అనేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అదృష్టం ఉంటే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ అదృష్టం లేదు అనుకో స్కూల్కి వెళ్ళిపోతాను. స్కూల్కి వెళ్ళిపోయినా కూడా అప్పుడప్పుడు నేను వీడియోస్ చూస్తాను. టైంపాస్ అండి, మనకి టైంపాస్ ఏదో ఒక పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం కంటే ఇంకా ఈ వీడియోస్ చూసుకుంటే మనకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అదే థంబ్నెయిల్స్ ఇట్లా పెట్టాలి, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా మనకి మన బ్రెయిన్ షార్ప్ అయిపోతుందండి. ఇది మాత్రం నేను నిజంగా చెప్తున్నాను. అరే ఇట్లా థంబ్నెయిల్స్ పెడితే వాళ్ళు చూస్తారేమో, ఇట్లా టైటిల్స్ పెడితే వాళ్ళు చూస్తారేమో అనేసి మన బ్రెయిన్కి మనము ఆలోచిస్తూ ఉంటాం. ఇట్లా పెట్టాలి, ఎలా పెట్టాలి అనేసి. సో ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేసుకొని పెట్టుకుంటే అయిపోతుందండి. అదృష్టం అంటే ఇన్కమ్ వస్తుంది, ఇక రాలేదంటే ఇట్లా టైంపాస్గా పెట్టుకుంటా పోతే ఏదో ఒక్క రోజైనా మనకు రావాలి చెప్పండి. సో అందుకనేసి వీడియో ఒకవేళ మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మూడు తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఒకటి, మిక్స్డ్ కంటెంట్ అస్సలు పెట్టకండి. 2, ఒక్కసారి పబ్లిష్ అయిన వీడియోని డిలీట్ చేయకండి. మళ్ళీ దాన్ని అప్లోడ్ అస్సలు చేయకండి, ఉంచండి. వీడియోస్ రాకపోయినా ఉంచండి. 3వది, అదేంటిది, మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోని అయితే డిలీట్ చేయకండి, ఉంచండి. ఏమవుతుందండి, వీడియోస్ పెరుగుతూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు నా ఛానలే చూడండి, 116, 115 వీడియోస్ ఉన్నాయి, 106 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకంటే ఏమవుతుంది, ఏం కాదు, పెట్టుకుంటూ పోండి. ఏదో ఒక్క రోజన్నా ఏదో ఒక్క వీడియో అన్నా మనకి వైరల్ అవ్వదా చెప్పండి. నమ్మకం ఉంచి వెళ్ళిపోండి అంతే. ఇక కానీ నేను చేసిన మిస్టేక్స్ అయితే నేను తెలియక చేశాను, తెలిసి ఎవరు చేయరు, తెలియక చేశాను. ఆ మిస్టేక్స్ మాత్రం మీరు ఎవరు చేయొద్దు అనేసి చిన్న హోప్తోనైతే ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్, నా ఎక్స్పీరియన్స్ని ఈ 1.5 మంత్లో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను అనేది మీకు వీడియోస్ రూపంలో అయితే చెప్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.